హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అనాథలైన భద్ర అంటే సత్యదేవ్, శివ అంటే కృష్ణ బూరుగుల, కోటి అంటే లక్ష్మణ్ మిసాల చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులు. చిన్నతనంలోనే జైలు జీవితం గడిపిన శివ బయటికి వచ్చాక ప్రింటింగ్ ప్రెస్ పెట్టుకుని జీవనం సాగిస్తుంటాడు. భద్ర, కోటి మాత్రం గంజాయి స్మగ్లింగ్ చేసి పొట్ట నింపుకుంటుంటారు. వీళ్ళంతా తమకంటూ ఒక కుటుంబం ఉండాలని ఆశపడతారు. ఈ క్రమంలోనే మీనా అంటే అతీరారాజ్తో శివ ప్రేమలో పడతాడు. ఇక ఆమె భద్రకు రాఖీ కట్టడంతో తను ఆమెను సొంత చెల్లిగా చూడడం మొదలు పెడతాడు. ఆ తర్వాత స్మగ్లింగ్ వంటి తప్పుడు పనులు మానేసి ఆటో నడుపుతూ సొంత కాళ్ళపై నిలబడే ప్రయత్నం చేస్తాడు భద్ర. అయితే ఓసారి మీనా తల్లి ఆపరేషన్కు 2 లక్షలు అవసరమైతే ఆ డబ్బు సంపాదించడం కోసం భద్ర, శివ, కోటి తప్పనిసరి పరిస్థితుల్లో గంజాయి స్మగ్లింగ్ చేయడానికి సిద్ధపడతారు. అలా వాళ్ళు పాడేరు నుంచి వైజాగ్కు గంజాయి తీసుకొచ్చే క్రమంలో పోలీసులకు దొరికిపోతారు. సరిగ్గా అప్పుడే వాళ్ళు అనుకోకుండా ఓ యువతి అత్యాచారం కేసులోనూ ఇరుక్కుంటారు. మరి ఆ తర్వాత ఏమైంది, ఆ అత్యాచారానికి గురైన అమ్మాయి ఎవరు, ఈ కేసు ఏమిటి అన్నది తెలియకుండానే దాన్ని భద్ర, కోటి, శివ తమపై వేసుకోవడానికి కారణం ఏంటి, కేసు గురించి తెలిసాక ఈ ముగ్గురు ఏం చేశారు, శివని పెళ్లి చేసుకోవాలని ఎదురు చూస్తున్న మీనా ఏమైంది అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక స్నేహంతో ముడిపడి ఉన్న ప్రతీకార కథ ఇది. బలమైన భావోద్వేగాలతో రా అండ్ రస్టిక్ కోణంలో సాగుతుంది. అయితే ఈ అసలు కథలోకి ప్రేక్షకుల్ని తీసుకెళ్లడానికి దర్శకుడు చాలా సమయమే తీసుకున్నాడు. ఒక రకంగా ప్రథమార్థమంతా సాగతీత వ్యవహారమే. అడవిలో జరిగే ఓ హత్యతో సత్యదేవ్ పాత్రను పరిచయం చేస్తూ కథను ఆరంభించిన తీరు ఆసక్తి రేకెత్తిస్తుంది. ఆ తర్వాత భద్ర, శివ, కోటిల గతాన్ని చూపిస్తూ నెమ్మదిగా సినిమాను ముందుకు నడిపించాడు దర్శకుడు. వీళ్ళ ముగ్గురు స్నేహం, మీనాతో శివ ప్రేమలో పడ్డం, మొదట్లో వీళ్ళ మధ్య జరిగే చిన్న చిన్న గొడవలు, ఆఖరికి వాళ్ళంతా ఓ కుటుంబంలా కలిసిపోవడం అంతా రొటీన్ వ్యవహారంలా సాగుతుంది. ఈ మధ్యలో హీరోకి ఒక చిన్న లవ్ ట్రాక్ తగిలించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. కానీ అది ఏమాత్రం మెప్పించదు. ఇక విరామానికి ముందు భద్ర తన మిత్రులతో కలిసి గంజాయి స్మగ్లింగ్ కు సిద్ధమవడం, దాన్ని తీసుకొచ్చే క్రమంలో పోలీసులకు దొరికిపోవడం, అదే సమయంలో అనుకోకుండా ఓ అత్యాచారం కేసును తమపై వేసుకోవడంతో అసలు కథ మొదలవుతుంది. అక్కడి నుంచి ద్వితీయార్థమంతా సీరియస్ టోన్ లో సాగిపోతుంది. అత్యాచారానికి గురైన యువతి ఎవరన్నది తెలిసాక భద్ర, కోటి, శివ పోలీసులపై తిరగబడే సన్నివేశాలు ఆసక్తిని రేకెత్తిస్తాయి. పోలీసులు వాళ్ళని చిత్రహింసలకు గురిచేసి బలవంతంగా ఆ కేసును ఒప్పించే సీక్వెన్స్ జై భీమ్ విచారణ సినిమాల్ని గుర్తుకు చేస్తుంది. ఇక భద్ర, కోటి జైలు నుంచి బయటకు వచ్చాక చేసే వరుస హత్యలు థ్రిల్లింగ్ గా ఉంటాయి. ముగింపు ఊహలకు తగ్గట్లుగా ఉన్న పతాక సన్నివేశాలు భావోద్వేగభరితంగా అనిపిస్తాయి. ఇక భద్ర పాత్రలో సత్యదేవ్ చక్కగా ఒదిగిపోయారు. ఆయన ఈ సినిమాలో తనలోని ఇంటెన్స్ నటనను ప్రేక్షకులకు మరోసారి రుచి చూపించారు. ముఖ్యంగా ద్వితీయార్థంలో తన మిత్రుడు చనిపోయినప్పుడు సత్యదేవ్ కళ్ళతో పలికించే భావోద్వేగాలు కట్టిపడేస్తాయి. అలాగే ముగింపులోనూ ఉద్వేగభరితమైన నటనతో అందరి మనసుల్ని హత్తుకుంటారు. ఆయన మిత్రులుగా కోటి, శివ పాత్రలో లక్ష్మణ్, కృష్ణ సహజమైన నటనతో ఆకట్టుకున్నారు. ఇక మీనా పాత్రలో అతీర అందంగా కనిపించింది. ఆమె పాత్రలో నటనకు ఆస్కారం లేకున్నా కథలో తన పాత్రకు మాత్రం ప్రాధాన్యత ఉంది. ఇక సినిమాలోని మిగతా పాత్రలన్నీ పర్వాలేదనిపిస్తాయి. ఇక దర్శకుడు గోపాలకృష్ణ ఎంచుకున్న కథలో కొత్తదనం లేదు, కాకపోతే దాన్ని రా అండ్ రస్టిక్ గా చూపించిన తీరు బాగుంది. ప్రథమార్థంతో పోల్చితే ద్వితీయార్థం కాస్త ప్రేక్షకుల్ని అలరిస్తుంది. కాలభైరవ నేపథ్య సంగీతం సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఛాయాగ్రహణం, నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.